హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ పార్వతి. ఈరోజు నేను గోంగూర తెలుసు కదా మనందరికీ. అయితే గోంగూర చాలామంది ఇష్టపడతారు. చికెన్లో వేసుకోవచ్చు, మటన్లో వేసుకోవచ్చు, అలాగే మనం సముద్రపు చేపల్లో కూడా వేసుకొని గోంగూర పేస్ట్ వండుకోవచ్చు. గోంగూర పచ్చడి నువ్వులు వేసి చేస్తారు, లేదా పల్లి పొడి వేసి చేసుకోవచ్చు. ఎన్ని రకాలుగా అయినా గోంగూర వండుకోవచ్చు అండి. గోంగూర పులుసు పెట్టుకోవచ్చు, గోంగూర పచ్చడి చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే 190% మంది గోంగూర ప్రియులు ఉంటారు. చాలామంది చేయడానికి ఇష్టపడరు, ఎందుకంటే ఇది పెద్ద పని అని. ఇలా ఒలాలి కదా, ఇదంతా ఒలుసుకోవాలి, ఇదంతా నూరుకోవాలి, చాలా పని అనేసి చేసుకోరు. కానీ గోంగూరలో చాలా మంచి పోషకాలు ఉన్నాయండి. సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి గోంగూరని ఎక్కువగా తినాలి. వారంలో ఒక్కరోజైనా మీరు నేను చెప్పినట్లుగా నేను ఏ కూరలు వండుతుంటానో అలాగే వారంలో ఒక్కరోజైనా కానీ మనం ఈ గోంగూరని పచ్చడిగానో కూరగానో పులుసుగానో చేసుకొని తింటే చాలా మంచిదండి. ఇప్పుడు గోంగూర బిర్యానీ చేస్తున్నారా, అది కూడా చేసుకోవచ్చు. అన్నీ కూడా మన ఛానల్లో ఉంటాయి, చూడండి. అయితే నేను ఇది 10 రూపాయలండి, కట్టది 10 రూపాయలు అనమాట. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, మంచి గోంగూర వస్తుంది, ఫ్రెష్గా ఉంటుంది గోంగూర. చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో. ఈ గోంగూరని నేను నువ్వులేసి పచ్చడి చేస్తాను, నువ్వులతో పచ్చడి చేస్తాను. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ పచ్చడి కనుక మీరు కొంచెం ఎక్కువగా చేసుకొని ఒక 20 రూపాయల గోంగూర తెచ్చుకొని ఈ పచ్చడిని చేసినట్టుగా చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 15 రోజులు అస్సలు పాడవదు. ఓకేనా. నేను కొంచెం గానుగు నూనె అది వేసి చేస్తాను, మీరు మామూలు నూనెనే వేసి చేసుకోవచ్చు. చేసి చూపిస్తాను మీకు. ఇది గోంగూర శుభ్రంగా మనం నీట్గా ఇలా ఒలిసేసుకొని మొత్తం ఇసుకలో వస్తుంది కదా మనకి, గోంగూర అంతా ఇసుకలో పండుతుంది కాబట్టి ఇదంతా కూడా నీట్గా 4-5 సార్లు కడిగేసుకొని నీరంతా వాడే వరకు ఉంచుకుందాం. అప్పుడు పచ్చడికి ఈ కట్టకి, ఈ 10 రూపాయల కట్టకి ఏమేమి పడతాయని చెప్తాను. ఓకేనా. చూడండి, లాస్ట్ వరకు చూడండి. ఇలా చేసి పెట్టుకోండి, చాలా రోజులు ఉంటుంది మనకి. ఇదిగోండి, చక్కగా మనం 4-5 సార్లు కడుక్కున్నాం గోంగూర. కడుక్కొని ఇలాగా చిల్లుల గిన్నెలో వేసుకుంటే మొత్తం అంతా కూడా నీరు అనేది పోద్ది. కొంచెం చెమ్మున్నా పర్వాలేదు, ఎందుకంటే ఇది ఆయిల్లో వేపేస్తాం కాబట్టి ఏం కాదు. ఓకేనా. ఇది నిలవ పచ్చడి కాదు కదా, ఏం పాడవదు. అయితే మనం మొదటిసారి కడిగినప్పుడు గోంగూర ఇసుక ఏమి రాలేదు, బాగానే ఉంది అనుకుంటాం. అది కాదండి, గోంగూర నానిన తర్వాత గోంగూర నుంచి అంటుకుపోతే ఇసుక ఇలా అంటుకుపోయి ఉంటుంది పక్కనే. ఇలాంటి పక్కన అంటుకుపోతే ఏం చేస్తాడు, నీటిలో పెట్టుకోలేదు నాని ఇసుక అనేది అప్పుడు సపరేట్ అయిపోతుంటుంది. అందుకని ఎప్పుడు కూడా ఫస్ట్ సారి కడిగినప్పుడు ఇసుక లేదు కదా అని చెప్పేసి అట్టే పెట్టకండి. ఇసుక చాలా ఉంటుంది, ఎందుకంటే కింద చినుకులు పడినప్పుడు తూలి గోంగూరకి ఇసుక అనేది పెట్టేస్తుంది చెట్లకు ఉన్నప్పుడు. అందుకనేసి ఎక్కువసార్లు కడగండి గోంగూర. చాలామంది 1-2 సార్లు కడుగుతారు, తినేటప్పుడు కరకరలాడుతూ ఉంటుంది. ఎప్పుడైనా సరే గోంగూరకి ఏ ఆకుకూరలు కడిగినా 5-6 సార్లు కడగాలండి. ఓకేనా. అయితే ఇలా కడిగి పక్కన పెట్టేస్తాం కదా. అయితే దీనికి సామాన్లు చూడండి. ఇదిగో శనగపప్పు వేయనండి నేను. 1 టీ గ్లాసులు నువ్వులు తీసుకున్నాను. 1 పెద్ద స్పూను ధనియాలు, అదే స్పూన్తో సాయి మినపప్పు, పెద్ద ఎల్లుల్లిపాయ ఇలా కచ్చపచ్చగా కొట్టుకోండి. మీకు కారాన్ని సరిపడా ఎల్లుల్లిపాయలు వేసుకోండి. నేను జీలకర్ర వేయలేదు, కావాలంటే జీలకర్ర వేసుకోవచ్చు. జీలకర్ర వేసుకుంటే వేరే టేస్ట్ వచ్చేస్తుంది, అందుకనేసి నేను జీలకర్ర వేయనండి. కొంతమంది ఏం చేస్తారంటే మిక్సీ పట్టేటప్పుడు పచ్చి జీలకర్ర వేస్తారు, మీ ఇష్టం వచ్చినట్టు వేసుకోవచ్చు. ఇదేంటంటే తెలుసు కదా మీకు, చింతపండు పొడి. గోంగూర మనం ఉప్పు పసుపు వేసి నూనెలో వేపేటప్పుడు ఈ చింతపండు పొడి కూడా వేసేస్తాం, చూద్దరు కానీ మీరు. ఇది ఎందుకంటే అండి, గోంగూర ఎలా వండినా కానీ పులిపే కదా అనుకుంటాం, కానీ ఈ చింతపండు వేయడం వల్ల కొంచెం టేస్ట్ అనేది వస్తుంది. ఓకేనా. కొద్దిగా చింతపండు పొడి చేసుకోవడం వల్ల ఇలాంటి వాటిలోకి మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకేనండి. అయితే ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఇవన్నీ సపరేట్గా వేపుకుందారు. ఫస్ట్ పోపు లేపుదాం. స్టవ్ వెలిగించుకొని బండి పెట్టుకున్నాం కదా. ఇదిగండి, నేను నువ్వుల నూనె వేసానండి. 100 గ్రాముల నూనె పడుతుంది కంపల్సరీ పచ్చడికి, మరీ ఎక్కువ అవసరం లేదు. ఓకేనా. 100 గ్రాముల నూనె పడుతుంది. గోంగూర వేగడానికి నూనె పడుతుంది. పోపులు వేపేటప్పుడు 1 స్పూన్తో వేపేసుకున్నా మనకి ఏం అవ్వదు. దీంట్లోనే మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఉప్పు పసుపు వేసేసుకోవాలి. పసుపు తింటే హెల్త్కి మంచిది కదండి, అలాగని చెప్పేసి మనం డైరెక్ట్గా పసుపు తిన్నాము. అందుకనేసి ఇలా చేసుకున్నప్పుడు కొంచెం ఎక్కువగా వేసుకుంటే మంచిది. ఉప్పు కావాలంటే చూసి వేసుకోవచ్చు. ఉప్పు వేయటం వల్ల ఏంటంటే ఇది కొంచెం ఓటలాగా వస్తుంది అన్నమాట ఇప్పుడే వేసుకుంటే గోంగూర. కొంతమంది ఏం చేస్తారంటే పోపులు ఉప్పు వేసేసి మిక్సీ పట్టేస్తారు. అలా కంటే మనం ఇలా పచ్చళ్ళు చేసుకున్నప్పుడు ఈ ఉప్పు అనేది చక్కగా ఇందులో వేసుకుంటే మనకి ఓటలాగా ఊరుతుంది. అప్పుడు పచ్చడి ఆడుకోవడానికి బాగుంటుంది మనకి, లేదంటే గట్టిగా వచ్చేస్తుంది పచ్చడి.
సాయి పసుపు అండి, ఇది చాలా పసుపు ఉంటుంది, పచ్చగా వస్తుంది. మన ఇంట్లో ఆడించిన పసుపు అనమాట. ఓకేనా, దీన్ని చక్కగా ఒక 2 నిమిషాలు ఇలా మూత పెట్టుకుంటే చక్కగా మగ్గుతుంది. చూడండి, గోంగూర ఉప్పు పసుపు వేసి వేపుతుందన్నమాట. పోపులు సపరేట్గా వేపుకుందాలి. ఇప్పుడు మనం పోపులు వేపుకుందాము. ఇదిగోండి, 1 స్పూన్ అంటే 1 స్పూను, అసలు ఆయిల్ అనేది వేయలేదు. చూడండి, 1 స్పూను, అంతమించి అక్కర్లా. కొంచెం చక్కగా ఎల్లుల్లిపాయలు మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు వేసుకోవాలి. కొంతమంది పచ్చి ఎల్లుల్లిపాయలు వేసుకుంటారు కదా, అలా కూడా వేసుకోండి. ఒక్కొక్కరికి ఒక్కో ఇష్టం ఉంటుంది. కాకపోతే ఏంటంటే నేను చేసే విధానంలో మీకు చేసే విధానం చూడండి. అసలు నూనె అనేది లేదు, చూసారా? 1 స్పూన్ అండి ఆయిల్, అంతమించి వేసుకోగలరు. ఇది ఎండు చేప నంచుకొని కానీ ఉల్లిపాయ నంచుకొని కానీ తింటే చాలా బాగుంటుంది. ఉల్లిపాయ నంచుకున్న చాలా ఆరోగ్యకరం, అలాగే ఎండు చేప నంచుకున్న మంచిదే. కూరలు ఏమీ లేనప్పుడు అండి చాలా బాగా ఉపయోగపడుతుంది. మనం ఎక్కడికన్నా వెళ్ళాలనుకున్నప్పుడు ఇంట్లో పిల్లలు ఇష్టంగా తింటారు కాబట్టి ఈ పచ్చడి చేసేసి పెరుగు తోడు పెట్టేసేసి వెళ్ళారనుకోండి, ఏదో ఒక కూర ఉంటే 2 రోజులు సరిపెట్టుకొని తింటారు. ఇవి కలిపి అయిపోయింది. చూసారా, కొంచెం కలర్ మారింది కదా. ఇదిగోండి, ధనియాలు, సాయి మినపగుళ్ళు సపరేట్గా వేపుకోవాలి, లేదంటే కొన్ని మాడిపోతాయి. ఎప్పుడు కూడా ధనియాలు, సాయి మినపగుళ్ళు సమానంగా వేసుకుంటే చక్కగా వేగుతాయి. చిన్న మంట మీద వేపుకుంటే లోపలికల్లా ఎగుతాయి. పెద్ద మంట పెట్టి వేపేస్తే 2 నిమిషాలు 10 నిమిషాలు అయిపోతుంది పని. లోపలికల్లా ఏగో పైన మాత్రమే కలర్ మారిపోద్ది అన్నమాట. అప్పుడు బాగోదండి, తక్కువ వాసన వస్తుంది పచ్చడి. ఎప్పుడైనా కానీ స్థాయితీగా చేసుకోవాలి. ఇలాంటి పనులు కొంచెం టైం తీసుకొని చేసుకోవాలి. మనం హడావడిగా ఉందనుకోండి, నైట్ చేసేసుకున్నా ఈ పచ్చడి పాడవద్దు కదా. మనకి హడావడిగా చేసుకునే పని ఏమీ లేదు. ఇలాంటివన్నీ కూడా స్థాయితీగా చేసుకోవచ్చు. లేదా వంట అంతా అయిన తర్వాత మరి ఎప్పటికి కావాలన్నా మధ్యాహ్నం చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఎప్పుడు తిన్నా కానీ ఫ్రెష్గానే ఉంటుందండి. ఇది పాడవడాలు కానీ ఏమి ఉండవు. ఒక్కసారి గోంగూర కలుపుకుందాం. చూసారా, కొంచెం దగ్గర అవ్వాలి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ చింతపండు పొడి ఉంది కదా, ఈ చింతపండు పొడి ఇందులో వేసుకోవాలి. వేసుకొని ఈసారి సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టుకుంటే చక్కగా మగ్గుతుంది అన్నమాట. ఉప్పు పసుపు వేస్తాం కదా, పచ్చడికి సరిపడా ఉప్పు వేసేసాను, పసుపు వేస్తాను, ఇంకేమి వేయక్కర్లా. ఇప్పుడు దీన్ని ఎలా మగ్గనిద్దాం. ఈసారి సిమ్లో పెట్టేసి మగ్గనిచ్చుకుందాం. స్టవ్ మీద పోపు ఎగుతుంది. చూసారా, కలర్ మారుతున్నాయి కదా. ఇప్పుడు మనం ఇలా మారేటప్పుడే ఎండుమిర్చి, ఇందాక మీకు కరివేపాకు చూపించలేదు కదండి, మర్చిపోయాను నేను. కొంచెం కరివేపాకు, ఎండుమిర్చి వేసేసుకుందాం. ఇప్పుడే వేసేసుకుని ఈ వేడికే ఏగిపోతాయండి, పెద్ద ఏగాల్సిన అవసరం ఏమీ లేదు. కొంచెం ఆయిలే పెట్టుకొని మంట పెనం బాగా వేడెక్కి ఉంటుంది కదా. నువ్వులు వేద్దాం, తర్వాత వేసి ఒక 10 సెకండ్ల నుంచి కట్టేసుకోవటమే. తొందరగా అయిపోతాయి కదా నువ్వులు. చూడండి, అసలు ఆయిల్ ఉందా ఇందులో? ఆయిలే వేయలేదు నేను. వేపుతుంటేనే మంచి వాసన వస్తుంది. ఇప్పుడు మనం నువ్వులు వేసేసుకుందాం. ఓకేనా, నువ్వులు కూడా వేసేసుకొని 1 నిమిషం చూపిస్తాను మీకు. చక్కగా వేగిపోయిందండి. ఓకేనా, కలర్ మారింది కదా. సౌండ్ చూస్తారా మిరపకాయలు. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాలి. చల్లారనిద్దాం. బాగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టాలి, లేదంటే మిక్సీకి అంటుకుపోద్దన్నమాట. అయితే ఇక్కడ చూడండి, గోంగూర కూడా అయిపోయింది. ఇప్పుడు మనం ఇది కూడా స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూసారా, అంటుకుంటుంది. సిమ్లో ఉడికింది కదా. అలా ఒక 8 నిమిషాలు పట్టేది నాకు ఇది. ముందు ఆయిల్లో పెట్టేసి బాగా మగ్గిన తర్వాత సిమ్లో పెట్టి ఇలా ఉండాలి. జారుగా ఉంటేనే బాగుంటుంది. ఇంకా వాటర్ ఏం కదా మనం పచ్చళ్ళలో.
ఇప్పుడు గోంగూర మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. పోపులు కూడా వేగిపోయి కదా, ఈ రెండు కలిపి చక్కగా చల్లారనిద్దారు. చూసారా చల్లగా అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని మిక్సీ పెట్టాలి. బాగా చల్లారిపోయినాయి. చల్లారాక మాత్రమే పట్టాలి, లేకపోతే ఉండ కింద అయిపోద్ది. చూసారా చక్కగా చాలు, మరీ మెత్తగా పట్టకూడదు. ఒకేలా పంటి కింద పడతా ఉంటే బాగుంటుంది. ముక్క చక్క కింద ఉంది కొంచెం, మరీ మెత్తగా రాలే. చూసారా ఇదిగో చాలు. ఇప్పుడు మనం గోంగూర చల్లారిపోయింది, ఇది కూడా వేసేసుకుంటారు ఇందులో. ఇదిగోండి చూసారా గోంగూర కూడా వేసేసి మనం మిక్సీ పట్టేసాము. ఇది చక్కగా చూపిస్తాను మీకు గిన్నెలో తీసి, ఎంత బాగుంటుందంటే. కొంతమంది ఏం చేస్తారంటే ఇదే టైంలో మనం కచ్చపచ్చిగా ఉల్లిపాయ కూడా ముక్కలు కోసేసి ఆడేసుకుంటారు. అయితే అది ఒక్కరోజే బాగుంటుంది. రెండో రోజు ఏమవుతుంది, కొంచెం ఉల్లిపాయ పాడవుతుంది కదా, టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. తినాలనుకున్న వాళ్ళు పచ్చుల్లిపాయ కోసుకొని, మీకు ఈ రోజుకి ఎంత అయితే కావాలో అంత పచ్చడి తీసుకొని మనం ఉల్లిపాయలు కోసుకొని వేసుకోండి. ఉల్లిపాయ తినేవాళ్ళు, లేదా ఉల్లిపాయ నంచుకొని తినండి. ఓకేనా, నేను గిన్నెలో తీసి చూపిస్తాను. ఫైనల్గా గోంగూర పచ్చడి రెడీ. నువ్వులు గోంగూరతో పచ్చడి చాలా బాగుంటుంది. అయితే చాలామంది ఏం చేస్తారంటే మిరపకాయలు వేపేటప్పుడు మిరపకాయలు పలంగా వేపుతారు. అలా వేపకండి. మిరపకాయలు 2 ముక్కలుగా గిల్లితే అందులో గింజలు పోపులో రాలి అది వేగినప్పుడు మంచి రుచి ఇస్తుంది, తర్వాత మంచి ఫ్లేవర్ వస్తుంది. మిరపకాయల పలంగా ఎప్పుడు వేపకండి. పైన వేగితే గింజలు లోపల అలాగే ఉంటాయి. ముక్కలు గిల్లి కనుక మనం వేపితే కనుక ఆ వాసన కూడా చాలా బాగుంటుందండి పచ్చడి. ఎప్పుడైనా సరే ముక్కలు 2 ముక్కలుగా చేసుకొని ఎండుమిర్చి వేపుకోవాలి పచ్చళ్ళు. చూసారా ఎంత బాగుందో గోంగూర పచ్చడి. ఇది 15 రోజులు 20 రోజులు ఉంటుంది, కానీ ఈ ఒక్కరోజు అవుతుంది మా ఫ్యామిలీ అంతా తింటే. ఓకేనా, అంత బాగుంటుంది గోంగూర పచ్చడి. 10 రూపాయలు పెట్టి గోంగూర కొనుక్కుంటే ఇంకొక 30 రూపాయలు 10 రూపాయలు ఖర్చు అవుతుంది. ఒక 50 రూపాయలు పెట్టుకుంటే పచ్చడి. చూసారు ఇది, అది కాకపోతే ఏంటంటే డబ్బుల కోసం కాదు, ఇది గోంగూర ప్రతి ఒక్కరు తినాలి కాబట్టి చెప్తున్నాను. పైగా నువ్వులు, ఓకేనా, నువ్వులు గోంగూర రెండు కూడా మంచి కాంబినేషను, రుచి కూడా అలాగే ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. గోంగూర పచ్చడి చాలా అంటే చాలా చాలా బాగుంది. అన్నీ సరిపోయాయి. సింపుల్గా నా వీడియో చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలాగే సేమ్ నువ్వుల ప్లేస్లో పల్లీలు కూడా వేసుకోవచ్చు, అది పెద్ద రుచి రాదు. కొబ్బరి పెచ్చి కూడా ఎండు కొబ్బరి ఉంటుంది కదా, ఎండు కొబ్బరి పొడి వేసుకొని కూడా సేమ్ నువ్వుల ప్లేస్లో అది వేసుకొని చేసుకోవచ్చు, అది కూడా బాగుంటుంది. కాకపోతే అంటే నువ్వుల కాంబినేషన్ అయితే ఇంకా బాగుంటుందండి. ఒక మామిడి పండు కోసుకొని చక్కగా వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని, నెయ్యి కూడా వేసుకోక్కర్లా, గానును కదా, ఇష్టపడే వాళ్ళు నెయ్యి వేసుకొని తింటే కనుక తృప్తిగా 2 పూటలు తినచ్చండి. ఇప్పుడు మనకి కోట్లు ఆస్తున్నాయి, తినేవాళ్ళు ఎవరు లేరు ఈ రోజులో, మందులు మింగాలంతే. కానీ ఆరోగ్యం బాగున్నప్పుడు ఇలా రుచిగాను, తర్వాత మంచి హెల్దీ ఫుడ్ ఇది. ఇలా ఆరోగ్యకరమైన ఫుడ్లు కనుక తింటే మనం మందులు వేసుకునే పని ఉండదు, కడుపు నిండా నచ్చినట్టు తినచ్చు, మందులు వేసుకునే పనే ఉండదు లైఫ్ అంతా. కాకపోతే ఇబ్బంది పడతామనేసి చెయ్యం, కానీ ఇబ్బంది పడకుండా చేసుకోండి. ఓకేనా, మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. గోంగూర నువ్వులు పచ్చడి ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతాను మీకు.